తులారాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా సంతాన వర్గంతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ముఖ్యంగా స్త్రీ సంతానం యొక్క అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతని ఇవ్వడానికి అవకాశం ఉంది. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో చక్కటి ఆలోచనలు, వారితో మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, మీ యొక్క స్నేహ సంబంధాలతో కలిపి విందు వినోదాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి అవకాశం ఉండే సమయంగా చెప్పొచ్చు. అలాగే మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి మెడిటేషన్, కొత్త విధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఏదైనా రుణాలు, ఒత్తిడి మొదలైన వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తుల యొక్క సహకారంతో కొంత కుటుంబ వాతావరణంలో ఘర్షణాత్మకంగా ఉన్నా, కొంత ఘర్షణతో ఇబ్బందులు లాంటివి ఎదురవుతున్నా, మొత్తానికి చివరికి వారితో కలిపి ఒక నిర్ణయానికి వచ్చి ఏ విషయంలోనైనా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృశ్చిక రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణానికి కొరకు సమయాన్ని కేటాయిస్తారు. గృహ వాతావరణం, వాహనాలు, వాహన కొనుగోలు, వాహనాలు నడిపేవారు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. తల్లి, తండ్రి, వారి యొక్క సౌకర్యాలు, వారితో మీ యొక్క అనుబంధం మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. డిస్ట్రాక్షన్స్కి లోన్ కాకుండా తగిన శ్రద్ధ తీసుకోవాలి. విద్యాపరమైన విషయాల మీద అధిక శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా సమయాన్ని అనుకూలంగా మార్చుకుంటూ సమయాన్ని వృధా చేయకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఆలోచన విధానాల్లో నెగిటివ్ థింకింగ్ని దూరం చేసుకుంటూ ఆలోచించి ఏ పని చేసినా కూడా ఆత్మీయుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళాలి. నెగిటివ్ థింకింగ్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ధనుసు రాశికి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికంగా ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అనుకున్న సమయంలో అనుకున్న పనులు నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తారు. ఆత్మీయులైన వ్యక్తుల కొరకు, ప్రయాణాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా మీరు పెట్టే ఖర్చులు కూడా అధిక శాతం గృహం కొరకు కానీ, లేకపోతే సంతాన వర్గం కొరకు కానీ, వాటి యొక్క అభివృద్ధి కొరకు కానీ చేసే ప్రయత్నాలకు అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చేసే ప్రతి ఖర్చులో కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి అది మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రశాంతతని పెంపొందిస్తుంది.